ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. మహాకుంభమేళా సెక్టర్ 5లో మంటలు చెలరేగాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పెద్ద ఎత్తున పొగలు వస్తుండటంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో అగ్ని ప్రమాదం జరిగింది కదా, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగిందా? డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా అట్టహాసంగా జరుగుతుంది. దాదాపు కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెక్టర్ 5లో మంటలు చెలరేగినట్లు ప్రయాగరాజ్ పోలీసులు చెప్తున్నారు. అయితే ఎవరైతే భక్తులు అక్కడ టెంట్లు వేసుకొని ఉంటున్నారో వారి టెంట్లలో 2 సిలిండర్లు బ్లాస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 30 టెంట్లు కూడా పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇప్పటి వరకు ప్రయాగరాజ్ పోలీసులు చెప్పినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకెవరికైనా దెబ్బలు తాగిలాయా లేదంటే ఇంకేమైనా ప్రమాదం చోటు చేసుకున్నాయా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ అక్కడ ఉన్న ముందస్తుగానే అనేక భద్రతా చర్యలు చేపట్టారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ దేశాల నుంచి కూడా భక్తులు వస్తారని చెప్పి ముందటి నుంచి కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేసింది. దాదాపు అన్ని సెక్టర్లలో కూడా ప్రత్యేకంగా ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచింది. అక్కడ మంటలు ఒక్కసారి చెలరేగగానే వెంటనే దాదాపు 5 నుంచి 6 ఫైర్ ఇంజన్లు అక్కడ స్పాట్కి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా చెప్పినట్టు కనిపిస్తుంది. కానీ ఇంకేమైనా పూర్తిగా మంటలు అదుపులోకి వస్తే కానీ తెలుస్తుంది ఆస్తి నష్టం ఎంత జరిగింది. అయితే ఈ మంటలు చెలరేగినప్పుడు భక్తులు ఎవరు కూడా టెంట్ లోపల లేరు. భక్తులంతా కూడా బయటే ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎలాంటి ఇబ్బందులు కూడా కలగలేదు. కానీ భక్తులంతా కూడా కొంత ఆందోళనకు గురయ్యారు. కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడానికి వచ్చిన వారంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న వారంతా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రయాగరాజ్ లో జరిగిన ఈ దురదృష్టకర సంఘటన ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తుంది. అయితే ఆ త్రివేణి సంగమం స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులంతా మాత్రం ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. దాదాపు ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇటు అంబులెన్సులు ఒకేసారి ఇటు అంబులెన్స్ ఒకవైపు మరోవైపు ఫైర్ ఇంజన్లతో పాటు భక్తులంతా కూడా ఒక్కసారి అక్కడి నుంచి పరిగెత్తేందుకు కూడా పరిగెత్తారు. వాళ్ళంతా కూడా వివిధ మార్గాల ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సెక్టార్ 5 దగ్గర ఈ మంటలను ఇప్పటికే అదుపులోకి తీసుకొచ్చినట్టు కూడా ప్రయాగరాజ్ పోలీసులతో పాటు అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి కూడా భక్తులంతా చెప్తున్న పరిస్థితి. అయితే మరికొన్ని పూర్తిగా తెలియాలంటే మరికొంతసేపు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అంటే పొగ దట్టంగా కమ్ముకుంది. అక్కడ అంతా భక్తులంతా కూడా క్లియర్ చేస్తున్నారు. దాదాపు 30 టెంట్ల వరకు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. 30 టెంట్ల నుంచి మరికొన్ని టెంట్లకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా మేమంతా కూడా మంటలను అదుపు చేసేందుకే ప్రయత్నిస్తున్నామని కూడా పోలీసు అధికారులు అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా ప్రమాదం చోటు చేసుకుంది, ఎన్ని టెంట్లు దగ్ధమయ్యాయి, ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా లేదంటే ఎవరికైనా దెబ్బలు తగినాయని మాత్రం పూర్తి వివరాలు చెప్పాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.